అమెరికా సుంకాల భారం రెట్టింపు కావడంతో భారత్ అప్రమత్తమైంది. దీటైన కౌంటర్ ప్లాన్ రెడీ చేసిన సర్కార్ ఆ దిశగా కార్యాచరణ చేపట్టబోతుంది. మొదటిగా 40 దేశాల్లో భారత్ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేపట్టనుంది. ఆ తర్వాత జీఎస్టీ సంస్కరణల రూపంలో దీపావళి ప్లాన్ అమల్లోకి తేనుంది. వీటికి దన్నుగా స్వదేశీ డిమాండ్ పెంచే దీర్ఘకాలిక చర్యలతో పాటు ఎగుమతిదారులు ఆశిస్తున్న స్వల్పకాలిక ప్రయోజనాలు కూడా ఇచ్చే దిశగా వ్యూహం సిద్ధమైంది. అమెరికా టారిఫ్లు భారత్ లో కొన్ని రంగాలకు భారంగా మారాయి. లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. దీంతో తీవ్రంగా ప్రభావితమయ్యే రంగాల వారీగా కౌంటర్ ప్లాన్ ను కేంద్రం రెడీ చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలును సాకుగా చూపుతూ భారత్ ఉత్పత్తులపై అమెరికా 50% టారిఫ్ విధించింది. రష్యా నుంచి ఎక్కువగా చమురు కొంటున్న చైనాను మించి భారత్ పై సుంకాల భారం మోపిన ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధానికి కూడా మనమే కారణమనే వాదన తెరపైకి తెచ్చారు. ఏకంగా ఉక్రెయిన్ యుద్ధాన్ని మోడీ యుద్ధం అంటూ ట్రంప్ కార్యవర్గం చెబుతోంది. అమెరికా టారిఫ్ల ప్రభావం ఇప్పటికే దేశంలో కొన్ని రంగాలపై మొదలైంది. లక్షలాది ఉద్యోగాలు పోతాయనే అంచనాలకు ప్రారంభ సూచకంగా ఇప్పటికే కేరళ వస్త్ర పరిశ్రమ లాంటి చోట్ల ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. టారిఫ్ అమల్లోకి వచ్చిన గంటల వ్యవధిలోనే తీవ్ర పరిణామాలు మొదలు కావడంతో భారత్ అప్రమత్తమైంది. అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యే రంగాలు, అవి ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిగణలోకి తీసుకొని ఏ సమస్యకు తగ్గ పరిష్కారం దానికి చూపేలా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. అమెరికాకు భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తుల్లో సుమారు 66% వస్తువులు సుంకాల ప్రభావాన్ని చూస్తాయని అంచనా. ఈ ఉత్పత్తుల విలువ సుమారుగా 4 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని భావిస్తున్నారు. మొత్తంగా యుఎస్ కు భారత్ ఎగుమతులు 40 నుంచి 50 వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడైంది. ఈ పరిణామాలు అమెరికా మార్కెట్ కు భారత్ దూరం కావడంతో ఉద్యోగాల నష్టం, ఆర్థిక వృద్ధి నెమ్మదించడం వంటి వాటికి దారితీస్తాయి. మరోవైపు వాణిజ్య అవకాశాలను చైనా, వియత్నాం, మెక్సికో వంటి దేశాలు పొందుతూ భారత వ్యాపార వాటను లాభాలుగా మార్చుకునే అవకాశం ఉంది. అమెరికా పెంచిన టారిఫ్స్ కారణంగా భారత్ ఆర్థిక వృద్ధి సుమారు 1% తగ్గే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. అయితే 2047 నాటికి రోడ్ మ్యాప్ రెడీ చేసుకొని ముందుకు వెళ్తున్న భారత్ తన ఆర్థిక స్థిరత్వం కోసం దీటైన కౌంటర్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగా ఇప్పటికే వ్యూహం సిద్ధమైందని, రాబోయే 2-3 రోజుల్లో కార్యాచరణ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారత్ అమెరికాకు ఈ ఆర్థిక సంవత్సరంలో $86.5 బిలియన్ విలువైన వస్తు సేవలను ఎగుమతి చేసింది. వీటిలో రెండింతలు వస్తు సేవలపై 50% అదనపు సుంకాన్ని అమెరికా అమల్లోకి తెచ్చింది. దీంతో భారత్ కొత్త దారులు వెతుక్కుంటుంది, కొత్త మార్కెట్లను అన్వేషిస్తుంది. ఇందులో భాగంగా భారత్ వాణిజ్య శాఖ పరిశ్రమ వర్గాల ప్రతినిధులు ఇతర దేశాల ప్రతినిధులతో కీలకమైన సమావేశాలను నిర్వహించనుంది. అమెరికా సుంకాల ప్రభావంతో ఎగుమతులు తగ్గిపోనున్న రంగాల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. వస్త్రాలు, దుస్తులను తయారు చేసే రంగం కూడా ఈ జాబితాలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ దాదాపు $37 బిలియన్ విలువైన వస్త్రాలు, దుస్తులను ఎగుమతి చేసింది. ఒకవేళ ఈ రంగంలో పరిశ్రమలకు అకస్మాత్తుగా విదేశీ ఆర్డర్లు తగ్గపోతే ఎంతో మందికి ఉపాధి దూరమవుతుంది. ఈ విపత్కర పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఆయా రంగాల పరిశ్రమల కోసం కొత్త ఎగుమతి మార్కెట్లను సృష్టించేందుకు సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తుంది. భారత్ ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాలకు వివిధ వస్తు సేవలను ఎగుమతి చేస్తుంటుంది. అయితే వీటిలో 40 దేశాలు కూడా చాలా కీలకమైనవని, ఎందుకంటే ఈ 40 దేశాలు భారత్ నుంచి ఏటా $590 బిలియన్ విలువైన వస్త్రాలు, దుస్తులను దిగుమతి చేసుకుంటాయి. అమెరికా సుంకాల బాధుడితో తగ్గిపోనున్న ఎగుమతులను కవర్ చేసుకునేందుకు ఈ దేశాల సహకారాన్ని పొందాలని భారత్ భావిస్తుంది. అధిక నాణ్యత, స్థిరమైన, వినూత్నమైన ఉత్పత్తుల నమ్మకమైన సరఫరాదారుగా భారత్ ను చూపించి ఆయా దేశాల్లో అన్ని రకాల వస్తు సేవలకు ఎగుమతి మార్కెట్లను తెరుచుకోవాలనే ప్రణాళికలతో కేంద్ర సర్కార్ ముందుకు సాగుతుంది. ఈ 40 దేశాల్లో బ్రిటన్, జపాన్, ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా ఉన్నాయి. భారత్ ఇకపై ఫోకస్ చేయబోతున్న మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, పోలాండ్,
కెనడా, మెక్సికో, రష్యా, బెల్జియం, టర్కీ, యుఏఈ, ఆస్ట్రేలియా కూడా ఉన్నాయి. భారత్ నుంచి నాణ్యమైన మన్నికమైన వస్త్రాలను ఆయా దేశాలకు ఎగుమతి చేయాలని కేంద్రం నిర్ణయించింది. తద్వారా వస్త్రాల ఎగుమతిలో నమ్మకమైన వ్యాపారిగా మారేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. భారత్ కు చెందిన దాదాపు 30.2% వస్తువులను 50% సుంకాలకు కేటగిరీలో అమెరికా ఇంకా చేర్చలేదు. వీటి విలువ దాదాపు $27.6 బిలియన్. ఇవి అదనపు సుంకాల బాధుడు లేకుండానే అమెరికాకు చేరుతాయి. అమెరికా సుంకాల మినహాయింపు కేటగిరీలో వస్తువుల్లో కీలకమైన ఔషధ ఉత్పత్తులు, క్రియాశీల ఔషధ పదార్థాల వాటా 56% దాకా ఉంది. అంటే వీటిని అమెరికాకు ఎగుమతి చేయడాన్ని భారత్ కొనసాగించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఆక్వాకల్చర్ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎంతో మంది రైతులు రొయ్యల పెంపకం చేస్తున్నారు. భారతిక ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు $2.4 బిలియన్ విలువైన రొయ్యలను ఎగుమతి చేసింది. భారతదేశం మొత్తం రొయ్యల ఎగుమతిలో అమెరికా వాటా 32.4% దాకా ఉంది. భారత్ రొయ్యలపై అమెరికా విధించే సుంకాలు ఇప్పుడు ఏకంగా 60%కి చేరాయి. అంటే అక్కడికి ఇప్పుడు మనం రొయ్యలను సప్లై చేయలేని పరిస్థితి ఉంది. ఈ తరుణంలో చైనా, యూరోపియన్ యూనియన్, అందులోనూ ప్రధానంగా స్పెయిన్, జపాన్ కు రొయ్యలను సప్లై చేసే దిశగా భారత్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆ దేశ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. సర్కార్ చర్చలు సఫలమైతే భారత్ నుంచి రొయ్యల ఎగుమతి కొత్త మార్కెట్లు తెరుచుకుంటున్నాయి. భారత్ నుంచి అమెరికాకు పెద్ద సంఖ్యలో తోలు ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ట్రంప్ సుంకాల బాధుడితో ఇప్పుడు అక్కడికి ఎగుమతులను కంటిన్యూ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ తరుణంలో భారత్ ఆశలన్నీ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి పలు దేశాల పైనే ఉన్నాయి. ఆయా దేశాల్లోనే లెదర్ ఉత్పత్తుల విక్రయ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వాలని భారత్ భావిస్తుంది. ఇందుకోసం ఆ దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. ఒకవేళ సకాలంలో కొత్త మార్కెట్లు తెరుచుకోకుంటే భారత్ లెదర్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అందుకే వీలైనంత త్వరగా కొత్త మార్కెట్ల కోసం సర్కార్ ప్రయత్నిస్తుంది. భారత్ నుంచి అమెరికాకు ఏటా భారీగా రత్నాలు, ఆభరణాలు ఎగుమతి అయ్యాయి. వీటిపై కేవలం 3% మేర ఉన్న సుంకాలు ఇప్పుడు 52.1%కి పెరిగాయి. దీంతో భారత్ లోని రత్నాలు, ఆభరణాల తయారీలో పరిశ్రమలు పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వీటి కోసం హాంకాంగ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెల్జియం వంటి దేశాల మార్కెట్లను తెరవాలని భారత్ సర్కార్ భావిస్తుంది. కొత్త మార్కెట్ల నుంచి తగినన్ని ఆర్డర్లు లభిస్తే ఈ పరిశ్రమలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉపాధికి డోకా ఉండదు. ఒకవేళ అందుకు భిన్నంగా జరిగితే మాత్రం ఇబ్బందే. ఈ పరిస్థితిని అదునుగా చేసుకుని అమెరికా మార్కెట్ పై పట్టును పెంచుకునేందుకు తుర్కియే, థాయిలాండ్ దేశాల రత్నాలు, ఆభరణాల కంపెనీలు యత్నించే అవకాశం ఉంది. మార్కెట్ మ్యాపింగ్ డిమాండ్ ఎక్కువగా ఉండే ఉత్పత్తులను గుర్తించడం, సూరత్, పానిపట్, తిరువూర్, భదోహి వంటి ప్రాంతాల్లో పేరొందిన స్వదేశీ ఉత్పత్తులకు ఈ 40 దేశాల్లో ప్రచారం కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుంది. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, వాణిజ్య మేళాలు, విక్రయ కొనుగోలుదారులతో సమావేశాలు, యూనిఫైడ్ బ్రాండ్ ఇండియా విజన్ కింద ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు వంటివి నిర్వహించనుంది. మొదట తీవ్రంగా ప్రభావితమయ్యే రంగాలకు భరోసా లభిస్తే ఆటోమేటిక్ గా ఎగుమతులన్నీ ట్రాక్ ఎక్కుతాయి అనేది ప్రభుత్వ ఆలోచన ఉంది. అందుకే పెద్ద సంఖ్యలో నైపుణ్యం లేని ఉద్యోగాలు కోల్పోయే రంగాలను, అందులోనూ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయే రంగాలను ఎంపిక చేసుకొని మరీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అమెరికా టారిఫ్లకు భారీ కౌంటర్ ఇచ్చేలా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసుకున్న భారత్ సర్కార్ పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా వేగవంతం చేయాలని భావిస్తుంది. ఒకవైపు ఎగుమతులను పెంచుకుంటూనే లోకల్ వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక వినియోగం పెంచడం వలన విదేశాల నుంచి వచ్చే ఇలాంటి ఒత్తిడిని తట్టుకోవచ్చు. అందుకోసం జీఎస్టీ రేట్లను తగ్గించే ప్లాన్ లో ఉన్నారు. రోజువారీ తప్పనిసరి వస్తువుల నుంచి కార్లు, కిచెన్ సామాగ్రి ధరలు సైతం దీపావళి లోపే తగ్గించాలని భావిస్తున్నారు. దీన్నే ప్రభుత్వ వర్గాలు దీపావళి ప్లాన్ గా చెబుతున్నారు. మన దేశ జనాభా 140 కోట్ల పైమాటే. అందుకే భారత్ చాలా పెద్ద వస్తువుల మార్కెట్. మన దేశంలో వస్తు సేవల వినియోగాన్ని కొనుగోలు పెంచితే చాలు అమెరికా టారిఫ్ల ప్రభావాన్ని ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదనే అంచనాలు ఉన్నాయి. అప్పుడు అమెరికాకు ఎగుమతులు తగ్గడం వల్ల కలిగే ఆర్థిక నష్టం కవర్ అవుతుంది. ఈ విషయం సర్కార్కు బాగా తెలుసు. అందుకే ఈసారి దీపావళికి కానుకగా జీఎస్టీలో భారీ సంస్కరణలు చేయబోతోంది. నిత్యావసరాల నుంచి కార్ల దాకా, ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి ఎలక్ట్రికల్ వస్తువుల దాకా చాలా వస్తు ఉత్పత్తుల ధరలను తగ్గించాలని భారత్ సర్కార్ భావిస్తోంది. ఇందుకోసం వాటన్నింటినీ వీలైనంత తక్కువ జీఎస్టీ పడే
కేటగిరీలో చేర్చాలని యోచిస్తుంది. అదే జరిగితే భారతీయులకు పెద్ద పండగే. అలా ఈ దీపావళి దేశానికి ప్రత్యేకమైనదిగా మిగిలిపోతుందనే అంచనాలు ఉన్నాయి. అమెరికా టారిఫ్ల పెంపుపై మొదట్లో పెద్దగా స్పందించని కేంద్ర మంత్రులు కొద్ది రోజుల క్రితం నుంచే రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే రష్యా, చైనాలో పర్యటించిన విదేశాంగ మంత్రి జయశంకర్ రష్యా గడ్డ మీద నుంచే అమెరికాకు ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు. భారత వస్తువులు అక్కర్లేని వారిని కొనాల్సిందేనని, ఎవరూ బలవంతం చేయలేరని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఉత్పత్తులకు డిమాండ్ ఉన్న చోటికే వాటిని సరఫరా చేస్తామని తేల్చి చెప్పారు. తద్వారా భారత్ కు అమెరికా ఒకటే దిక్కు కాదనే సంకేతాలు ఇచ్చారు. అలాగే కేంద్ర మంత్రులు రాజ్నాథ్, నితిన్ గడ్కరీ కూడా అమెరికాకు పరోక్షంగా కౌంటర్లు ఇచ్చారు. భారత్ ను ఎవరూ బెదిరించలేరని, ఆత్మ నిర్భర్ భారత్ అర్థమేంటో తెలుసుకోవాలని సూచించారు. అమెరికా ఇకపై భారత్ ను బెదిరించడం సాధ్యం కాదని చెప్పేశారు. సరిగ్గా భారత్ పై అమెరికా అదనపు సుంకాలు విధించే సమయానికి కాస్త ముందు మన సర్కార్ ఎంత దృఢమైన వైఖరి తీసుకుందనే విషయం కూడా వెలుగు చూస్తుంది. సుంకాల విధింపుకు ముందు ట్రంప్ ఫోన్ కాల్స్ కూడా మోడీ రిసీవ్ చేసుకోలేదని చెబుతున్నారు. మన దేశంలో తయారయ్యే ఉత్పత్తుల్లో కేవలం 20% ఎగుమతి అవుతున్నాయి. 80% వరకు లోకల్ మార్కెట్ లోనే వినియోగం అవుతున్నాయి. అంటే దేశీయ వినియోగమే మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద అడ్వాంటేజ్. ఈ వినియోగాన్ని పెంచేలా దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఎగుమతిదారులు కోరినట్టుగానే వారికి స్వల్పకాలిక ప్రయోజనాలు అందించడం కూడా కీలకమే. నిజానికి అమెరికా అదనపు సుంకాలు విధించడానికి ముందే ఎగుమతిదారులు కేంద్రానికి కొన్ని కీలక సూచనలు చేశారు. ఎగుమతుల్ని ప్రోత్సహించే పథకం, స్వల్పకాలిక రుణాలు, బెయిల్ అవుట్ ప్యాకేజీలు వంటివి ఆప్షన్లు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అమెరికా టారిఫ్ల దెబ్బ నుంచి కోలుకోవడానికి ఒక్కో రంగానికి ఒక్కో నిర్దిష్ట సమయం అవసరం అవుతుంది. ఆ సమయం ముగిసేదాకా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే ఎగుమతిదారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని, ఉద్యోగాల కోతల్ని కూడా నివారించుకోవచ్చనే సలహాలు వచ్చాయి. వీరి సూచనలకు అనుగుణంగా కేంద్రం ఇప్పటికే కొత్త సర్దుబాటు నిధిని కూడా రెడీ చేసిందనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే రాబోయే కొద్ది రోజుల్లోనే ఎగుమతిదారుల డిమాండ్లను విషయంలోనూ కార్యాచరణ అమలు అవుతుందనే చర్చ జరుగుతోంది. ఇలా అమెరికా టారిఫ్లను ఎదుర్కోవడానికి త్రిముఖ వ్యూహం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. తొలి అడుగుగా కొత్త మార్కెట్లు తెరవడం, రెండో అడుగుగా స్వదేశీ వినియోగం పెంపు, చివరిగా ఎగుమతిదారులకు భరోసా ఇవ్వడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చనే ఆలోచనతో ఉంది. అవసరమైతే మరిన్ని చర్యలకు కూడా సిద్ధమైనని సంకేతాలు ఇస్తుంది. ప్రస్తుత వ్యూహం ఫలితం ఇవ్వకపోతే మరోసారి భిన్న వర్గాలతో సంప్రదింపులు జరిపి కొత్త ప్రణాళికలను రూపకల్పన చేస్తామని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికి నిర్దిష్ట కాల పరిమితి అంటూ ఏమీ లేదని పేర్కొంటున్నాయి. క్లిష్ట సమయంలో ఆర్థిక వ్యవస్థ జావగారిపోకుండా చూడడానికి అవసరమైన అన్ని ఉపశమన చర్యలన్నీ కేంద్రం తీసుకుంటుందని నిపుణులు కూడా ఊహిస్తున్నారు.